అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజా తీర్పు శిరసావహించాల్సి సరే. వాళ్ళు మేనిఫెస్టోని నమ్మారు, ఓటేశారు. దానికోసం చర్చిందుకు ద సీన్ ఈజ్ ఓవర్. తప్పనిసరిగా ఆయన చెప్పారు 40% ఓట్లు నాకు వచ్చాయని. అక్కడ నిలబడే వడివడిగా అడుగులు వేసుకొని వెళ్తారు. దిస్ ఈజ్ అవర్ ఎజెండా. దాన్ని గెలుపుకోవటాలు సహజం. మరి భక్త వెంకటేశ్వర స్వామి భక్తజన సమూహానికి అందరూ కూడా పేరు పేరు అంతా నమస్కారాలు. మరి ఈరోజు ధర్మారెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ జేఏఓగా, అడిషనల్ ఈఓగా పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే. నేను గతంలో 2005లో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆయన జేఏఓగా పనిచేస్తూ ఉన్నాను. నేను 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను, తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను, సూళ్ళూరుపేట ఎమ్మెల్యేగా పనిచేశాను. ఎప్పుడు కూడా ఇలాంటి నిరంకుశ అధికారిని నేను ఎప్పుడు కూడా చూడలే. ధర్మారెడ్డి కొద్దిగా మారాలి, ఆయన నేచరు. ఇంకేం మారుతాలి, అయిపోయింది ఆయన పని. ఆయన తొందరలో ఆయన పంపడమో లేదంటే మేము పంపడం ఏదో ఒకటి జరుగుతుంది. మరి ఏదేమైనా ఒక అధికారి అన్నవాడు ప్రజాప్రతినిధులకి గౌరవం ఇవ్వాలా. మేము 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ అయినా, పార్లమెంట్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా కేవలం వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా తెలుగుదేశం పార్టీ నుంచో మాజీ శాసనసభ్యులు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్లు అయి ఉంటారు. కాబట్టి ఏ ఒక్కరికి దర్శనం అవకాశం కల్పించకూడదని చెప్పని ఒక నిర్ణయం, తప్పుడు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరిని కూడా వేధించాడు. దేవుని చూసేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. మరి గతంలో శ్రీనివాసరాజు వరకు మేము ఎప్పుడు లెటర్లో 1 నెలకో 2 నెలలకో లెటర్లు పంపిస్తే దాన్ని హానర్ చేసేవాళ్ళు, ఎక్స్ బోర్డు మెంబర్గా, ఎక్స్ ఎమ్మెల్యేగా. ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత వాటికంతా తిలోదకాలు ఇచ్చి ఒక నిరంకుశత్వం. మరి పైన వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంకుశంగా ఉన్నాడో ఈయన కూడా అదేవిధంగా ఈ యొక్క టీటీడీ వ్యవస్థని భ్రష్టు పట్టించేశాడు. ఇప్పటికైనా అతను కనువిప్పు కనగాల. దేవుడు ఒక పెద్ద శిక్ష వేశాడు ఆయనకి, అయినా కనువిప్పు కాల. ఈరోజు ధర్మారెడ్డి నాకు మంచి మిత్రుడే, మంచిగా బాగున్నాం నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు. కానీ ఆయన బిహేవియరు చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఈ తిరుమలకు పట్టిన శని ఎప్పుడు వదులుతుందో ధర్మారెడ్డితో వదిలిపోవాలా అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మంచి అధికారులను తీసుకొస్తాం. ఇక్కడ మంచి పరిపాలన, మరి ప్రజాప్రతినిధిని గౌరవించే అధికారులను కూడా చంద్రబాబు నాయుడు గారు నియమిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. డాక్టర్గా నార్మల్ జీవితాన్ని కొనసాగిస్తున్న నన్ను ఒక యువతగా, మహిళగా ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారు నాకు శాసనసభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి, ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు. అందరికీ అండగా ఉండి మా నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ అందరికీ, ప్రజలందరికీ సేవ చేస్తాను. శాంతి అలాగే అభివృద్ధిని 2 జనాలకి పరిచయం చేస్తాను, అలాగే అభివృద్ధిని చూపిస్తానని తెలియజేస్తున్నాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్నేహపూర్వకంగా అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని నిండు మనసుతోటి నేను కోరుకున్నాను. ఈ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది.